హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే ఏ ఏ పొద్దుల్లో దీపారాధన చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మనం దీపం పెడుతుంటాం కదండి. అయ్యో, టైం దాటిపోయింది, మళ్ళీ ఇప్పుడు పెట్టొచ్చా పెట్టకూడదా అని మనం అనుకుంటూ ఉంటాము. అది ఏ విధంగా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మనకు 3 సంధ్యాకాలాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ప్రాతఃసంధ్య, మధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య అనేవి ప్రధానమైనవి. ఉదయం 9 లోపుగా దీపం వెలిగించాలండి. మళ్ళీ మధ్యాహ్నం 12 లోపుగా వెలిగించాలి. ఇక సూర్యాస్తమయం అయిన వెంటనే ఇంటిలో దీపం పెట్టాలి. కుదరని పక్షంలో రాత్రిలోపుగా దీపం వెలిగించాలి. రాత్రంతా దీపం వెలిగించి ఉంచడం మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారండి. ఇలా వెలుగుతుంటే మనకు మంచి జరుగుతుంది, కలిసి వస్తుంది అని అంటారు. వారం నాడు చేయకూడని పనులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సోమవారం రోజున పాముని పొరపాటున కూడా చంపకూడదండి. ఇక సోమవారం రోజున నాన్ వెజ్ తినకూడదు. సోమవారం రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది. సోమవారం కొత్త పనులు ప్రారంభించవచ్చు. ఇక సోమవారం తెల్ల వస్త్రాలను దానం చేయకూడదంట. అస్సలు పొరపాటున కూడా ఈ పని మాత్రం చెయ్యకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.